మహిళలకు పార్లమెంట్లో 33% రిజర్వేషన్. ఇది ఎప్పుడునుంచో నలుగుతున్న అంశం. కాని ఈసారి ఇది చాలా పెద్ద రాజకీయ పోరాటంగా మారింది. అసలు ఏం జరిగింది? ఇది కేవలం ఒక బిల్లు కథ మాత్రమేనా, లేక మన దేశ రాజకీయ దిశను మార్చేంత పెద్ద విషయమా? సరే, పదండి, ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకుందాం. అసలు ఈ రాజకీయ రచ్చ అంతా పక్కన పెడితే ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మన చట్టాలు చేసే సభల్లో అసలు మహిళలు ఎందుకు ఎక్కువగా ఉండాలి? ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఎందుకంటే ఈ సమాధానంలోనే అసలు విషయం దాగి ఉంది. ఇప్పుడు చూడండి, మహిళా ప్రజాప్రతినిధులు ఉంటే ఏం జరుగుతుంది? వాళ్లకు కొన్ని సమస్యలు ప్రత్యక్షంగా తెలుస్తాయి. ఉదాహరణకు, ఉద్యోగం చేసే మహిళలకు నెలసరి సెలవులు కావాలి, లేదా ప్రెగ్నెన్సీ తర్వాత ఉద్యోగం ఉంటుందా లేదా అనే భయం. అలాగే గృహహింస. ఇలాంటి విషయాలపై చట్టాలు చేసేటప్పుడు ఆ అనుభవం ఉన్నవాళ్లు మాట్లాడితే ఆ చట్టాలు ఇంకా బలంగా, ఇంకా అర్థవంతంగా ఉంటాయి కదా. అంటే కేవలం కాగితం మీద కాకుండా నిజ జీవితానికి దగ్గరగా చట్టాలొస్తాయన్నమాట. సరే, ఈ మొత్తం చర్చకు కారణం ఒకటే. అదే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. సింపుల్గా చెప్పాలంటే, లోక్సభలోనూ రాష్ట్రాల అసెంబ్లీలోనూ 1/3 సీట్లు, అంటే 33% సీట్లు మహిళలకే కేటాయించాలి. ఇది వినడానికి ఒక నంబర్లా అనిపించొచ్చు, కాని ఇది పాస్ అయితే మన దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అంత పవర్ఫుల్ ప్రతిపాదన ఇది. ఓకే, మరి పార్లమెంట్లో ఓటింగ్ జరిగినప్పుడు అసలేం జరిగింది? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఇది మామూలు బిల్లు కాదు, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. అంటే ఏంటి? అంటే మన రాజ్యాంగాన్నే మార్చే బిల్లనమాట. సో దీనికి సగం కంటే ఎక్కువ ఓట్లొస్తే సరిపోదు, ప్రత్యేక మెజారిటీ కావాలి. ఈ బిల్లు పాస్ అవ్వకపోవడానికి అసలు కారణం కూడా ఇదే. ఆ ప్రత్యేక మెజారిటీ ఎంత? అదే ఈ మ్యాజిక్ నంబర్ 352. లోక్సభలో ఉన్న వాళ్లల్లో 3/2 మంది దీనికి ఓటేయాలి. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అసలు కథంతా ఈ నంబర్ చుట్టూనే తిరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు విషయం ఉంది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు పడ్డాయి. అంటే సగానికి కన్నా చాలా ఎక్కువ. మామూలుగా అయితే బిల్లు పాస్ అయిపోయినట్టే. కానీ మన మ్యాజిక్ నంబరేంటి? 352. ఆ మార్కును అందుకోలేకపోయింది. సో మెజారిటీ సపోర్టు ఉన్నప్పుడా బిల్లు ఓడిపోయింది. చూసారా ఆ గ్యాప్ ఎంతుందో? సరే, బిల్లు ఓడిపోయింది, కాని ఎందుకు? దీనికి ఎవరు కారణం? ఇప్పుడు మనం మన సోర్స్ ఏం చెప్తుందో చూద్దాం. వాళ్ల విశ్లేషణ ప్రకారం దీని వెనుక పెద్ద రాజకీయమే నడిచింది. గుర్తుంచుకోండి, ఇది వాళ్ల వర్షన్. సో మన సోర్స్ ఏం చెప్తోందంటే, ఒకవైపు బీజేపీ వాళ్ల మిత్రపక్షాలు బిల్లుకు గట్టిగా మద్దతిచ్చాయి, మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు దీన్ని అడ్డుకున్నాయని వాళ్లు సూటిగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి మన సోర్స్ నుంచి వచ్చిన ఈ ఒక్క మాట చాలు. వాళ్ళేమన్నారంటే, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు మహిళలు సైలెంట్గా ఇంట్లో కూర్చుని రొట్టెలు చేసుకుంటే చాలని నిర్ణయించుకున్నట్టున్నాయి. చూడండి, ఇది మామూలు రాజకీయ విమర్శ కాదు, ఇది చాలా పర్సనల్ అటాక్ అన్నమాట. మన సోర్స్ ప్రకారం ఈ బిల్లును అడ్డుకున్న పార్టీల లిస్టులో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఏం చెప్పాయి? వాళ్ళు డీలిమిటేషన్ అనే పదాన్ని వాడారు. అంటే ఈ మహిళా సీట్లను ఎలా నిర్ణయిస్తారు, ఏ నియోజకవర్గాన్ని మహిళకు కేటాయిస్తారు, దీనివల్ల మా రాజకీయ బలానికి దెబ్బ తగులుతుందేమో అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. కాని మన సోర్స్ ఏమంటుందంటే, ప్రభుత్వం ఏ రాష్ట్రానికి నష్టం జరగదని క్లియర్గా హామీ ఇచ్చింది. అయినా సరే ఈ డీలిమిటేషన్ వాదనను కేవలం జనాలను ఎమోషనల్గా రెచ్చగొట్టడానికే వాడారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కథ ఈరోజు మొదలైంది కాదు, దీనికో పెద్ద చరిత్రే ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ పాత కథేంటో చూద్దాం. మన సోర్సు ప్రకారం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బిల్లును తీసుకురావడానికి ట్రై చేశారు. కాని అప్పుడేం జరిగిందో తెలుసా? వాళ్ల కూటమిలోనే ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్లమెంట్లోనే బిల్లు కాపీలను చించేశారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ఇంకో మిత్రపక్ష నేత ములాయం సింగ్ యాదవ్ కూడా అదే పని చేశారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాం, మా మిత్రపక్షాలే ఒప్పుకోవట్లేదు అని చేతులెత్తేసింది. కానీ ఇక్కడే ఇంకో పాయింట్ ఉంది. మన సోర్స్ ప్రకారం యూపీఏ హయాంలో ఇదంతా జరుగుతుంటే అప్పటి బీజేపీ నాయకులు వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్లు మేము బిల్లుకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఓటు వేస్తాం అని బహిరంగంగా చెప్పారట. సరే, గతం వర్తమానం చూశాం. మరి భవిష్యత్తేంటి? ఇప్పుడు ఏమవ్వబోతోంది? మన సోర్స్ ఏమంచనా వేస్తోందో చూద్దాం. బీజేపీ ఈ బిల్లును అంత ఈజీగా వదిలిపెట్టదని చెప్పడానికి మన సోర్స్ ఒక ఉదాహరణ ఇస్తోంది. అదే ట్రిపుల్ తలాక్ బిల్లు. గుర్తుందా? అది కూడా మొదట ఫెయిల్ అయింది. కానీ బీజేపీకి రాజ్యసభలో బలం పెరిగాక పట్టుబట్టి మరీ దాన్ని పాస్ చేయించుకుంది.
ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా అదే పట్టుదల చూపిస్తోందని వాళ్ళ అంచనా. సో ఫైనల్గా మన సోర్స్ ఏం చెప్తోందంటే 3 విషయాలు జరగబోతున్నాయి. 1, బీజేపీ ఈ బిల్లును వదిలిపెట్టదు, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. 2, ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు దేశంలో ఉన్న 72 కోట్ల మంది మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత తప్పదు. 3, రాబోయే ఎన్నికల్లో ఈ మహిళా రిజర్వేషన్ అంశం ఒక పెద్ద ఇష్యూ అవ్వబోతుంది. మొత్తం ఈ కథంతా విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇలాంటి పెద్ద పెద్ద సామాజిక మార్పులు తీసుకురావాలంటే రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుందా, లేకపోతే ఇలాంటి మంచి విషయాలు కూడా కేవలం అధికారం కోసం జరిగే రాజకీయ యుద్ధాల్లో బలైపోతాయా? దీని గురించి మీరేమనుకుంటున్నారు?